గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇన్ఫినిటీ ఛాంపియన్స్ లీగ్లో భాగంగా ఈరోజు 16వ మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. రాయల్ ప్యాంథర్స్ వర్సెస్ వింటేజ్ క్రికెటర్స్. టాస్ అయిపోతున్నారు. టాస్ రాయల్ ప్యాంథర్స్ కోరుకుంటున్నారు. రాయల్ ప్యాంథర్స్ టాస్ గెలిచారు. బౌలింగ్ ఫస్ట్ రాయల్ ప్యాంథర్స్ బౌలింగ్ తీసుకున్నారు. మరి కొద్ది నిమిషాల్లో మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ 4th వీక్లో భాగంగా వింటేజ్ క్రికెటర్స్ వర్సెస్ రాయల్ ప్యాంథర్స్ మ్యాచ్ మరి కొద్దిసేపట్లో మొదలవబోతోంది. స్ట్రైక్లో వింటేజ్ క్రికెటర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అండ్ స్ట్రైకింగ్లో ప్రశాంత్, నాన్ స్ట్రైక్లో సాదిక్ బబ్లు. మొదటి బంతికే సింగిల్ రావడంతో చేంజ్ ఆఫ్ స్ట్రైక్. అండ్ బౌలింగ్లోకి పుష్కర్ దేవరాల, సూపర్ బాల్. గుడ్ లైన్ అండ్ లెంత్ అండి బౌలర్ నుంచి. ఇవాళ మ్యాచ్ కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. నెక్స్ట్ టైం ఇంత లేట్ అవ్వదు ఆశిద్దాం. సూపర్ బాల్ అండ్ గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. స్ట్రైక్లోకి ప్రశాంత్. సూపర్ పేస్ బ్యాట్స్మెన్ నుంచి మంచి డిఫెన్స్. సూపర్ పేస్ బ్యాట్స్మెన్ బీట్ అయిపోయాడు. ఎక్సలెంట్ బాల్. ఓవర్లో చివరి బంతి. షార్ట్ పిచ్ బాల్. సింగిల్కి ప్రయత్నం కానీ మిస్ ఫీల్డ్ సురేంద్ర నుంచి. ఇంతటితో వికెట్ అయితే నష్టం జరగలేదు. అండ్ తొలి ఓవర్ ముగిసేసరికి వింటేజ్ క్రికెటర్స్ 2 పరుగులు చేసింది. బౌలింగ్లోకి సన్నీ. లో ఫుల్ టాస్. బ్యాట్స్మెన్ బీట్ అయ్యాడు. ఇట్స్ అన్ ఈజీ బాల్ టు హిట్. బ్యాట్స్మెన్ లాస్ట్ అ గుడ్ ఆపర్చునిటీ. ఓవర్లో 2వ బంతి. అగైన్ ఫుల్ టాస్ బాల్. బ్యాట్స్మెన్ డజంట్ పనిష్డ్ ఇట్ వెల్. We'll see what happens. మంచి బంతి బౌలర్ నుంచి. అండ్ అలానే క్విక్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. షార్ట్ ప్రయత్నం ఎక్స్ట్రా కవర్స్ మీదుగా. అండ్ ఇట్స్ అ 4 బౌండరీ చేరుకుంది బంతి. ఫస్ట్ బౌండరీ ఆఫ్ ది ఇన్నింగ్స్ has come from Prashant. He batted well. Great shot again. ఎక్స్ట్రా కవర్స్ మీదుగా. సరే బంతి బౌండరీ చేరుకుంది మళ్ళీ. ఓవర్లో చివరి బంతి. బాల్ అయితే గాల్లో ఉంది. లోహిత్ చాలా ఎక్సలెంట్ క్యాచ్ అండి. సూపర్ క్యాచ్ బై లోహిత్. బ్యాట్స్మెన్కి ఇది ఒక బ్యాడ్ లక్. చాలా వేగంగా పరిగెత్తి ఆ క్యాచ్ అందుకున్నాడు ఫీల్డర్ లోహిత్. దీంతో హిట్టింగ్ చేసినటువంటి ప్రశాంత్ను
సన్నీ అద్భుతంగా అవుట్ చేశారు. ప్రశాంత్ కేవలం 7 బంతుల్లో 9 పరుగులు చేసి పెవిలియన్కు వెనుదిరుగుతున్నారు. బ్యాటింగ్లోకి న్యూ బ్యాటర్ సుమంత్ రెడ్డి. బౌలింగ్లోకి పుష్కర్ దేవరాల అండ్ స్ట్రైక్లో సాదిక్ బబ్లు. ఎక్సలెంట్ పేస్, కీపర్ క్యాచ్ కాపిల్, బట్ అంపైర్స్ అయితే నాట్అవుట్గా ప్రకటించారు. ఎక్సలెంట్ పేస్ ఫ్రమ్ ద బౌలర్. బ్యాట్స్మెన్ బీట్ అయిపోయాడు. గ్రేట్ డెలివరీ అగైన్. అండ్ చేతు నుంచి మంచి ఫీల్డింగ్. రన్అవుట్ అవకాశం అయితే ఉన్నింది. చేంజ్ ఆఫ్ స్ట్రైక్, న్యూ బ్యాటర్ ఈజ్ ఆన్ ద స్ట్రైక్, సుమంత్ రెడ్డి. సూపర్ బాల్ అండ్ సూపర్ షాట్. బ్యాట్స్మెన్ నుంచి లెగ్ కట్ అండ్ స్లిప్లో శామీ నుంచి గ్రేట్ ఫీల్డింగ్. సింగిల్ అయితే లభిస్తుంది. స్ట్రైకింగ్లో సాదిక్ బబ్లు. సూపర్ బాల్, గ్రేట్ డెలివరీ అగైన్. బ్యాట్స్మెన్ బీట్ అయిపోయాడు. ఓవర్లో చివరి బంతి, షార్ట్ పిచ్ బాల్, నేరుగా బంతి మిడ్ ఆఫ్ ఫీల్డర్ చేతుల్లోకి. అండ్ ఇంతటితో 3 ఓవర్లు ముగిసేసరికి వింటేజ్ క్రికెటర్స్ 13 పరుగులు చేసి 1 వికెట్ కోల్పోయింది. బౌలింగ్లోకి సన్నీ. ఫస్ట్ బాల్ సింగిల్కి అవకాశం. ఫీల్డర్ పూజ నుంచి మంచి ఫీల్డింగ్. ఓవర్లో రెండవ బంతి, స్ట్రైకింగ్లో సాదిక్ బబ్లు. సూపర్ బాల్, యార్కర్, గ్రేట్ బాల్ ఫ్రమ్ ద బౌలర్ సన్నీ. షాట్కు ప్రయత్నం, గాల్లో బంతి. ఎస్, ఇట్ ఇస్ 6. స్ట్రైక్ టు ద లాంగ్ ఆన్, maximum from the batter. మళ్ళీ షాట్కు ప్రయత్నం, సరే గాల్లో బంతి. 4 పోయే అవకాశం ఉందా? ఎక్సలెంట్ ఫీల్డింగ్ అండి కెప్టెన్ శివ నుంచి. అండ్ మంచి త్రో. 2 పరుగులు అయితే లభించాయి బ్యాట్స్మెన్స్కు. సూపర్ బాల్ ఫ్రమ్ బౌలర్. అండ్ కీపర్ నుంచి కూడా మంచి కీపింగ్. సూపర్ షాట్. ఈసారి బంతి ఖచ్చితంగా బౌండరీ చేరుతుంది. స్క్వేర్ లెగ్ మీదుగా మంచి బౌండరీ. కాస్త స్ట్రగుల్ అవుతున్నటువంటి బ్యాటర్ సాదిక్ బబ్లు ఈ ఓవర్లో పుంజుకున్నాడు. ఇంతటితో వింటేజ్ క్రికెటర్స్ 4 ఓవర్లు ముగిసేసరికి 26 పరుగులు చేసి 1 వికెట్ కోల్పోయింది. బౌలింగ్లోకి పుష్కర్ దేవరాల. ఎక్సలెంట్ డెలివరీ, ఎక్సలెంట్ పేస్ అండి. అండ్ ఈ బాల్లో మంచి గుడ్ లైన్ అండ్ లెంత్ కూడా ఉంది. సో ఏ బ్యాటర్కైనా ఇటువంటి బాల్ ఆడడం కష్టమే. సేమ్ డెలివరీ. బ్యాట్స్మెన్ కాస్త ఫ్రంట్ ఫుట్ ఎక్కి లాంగ్ ఆఫ్ మీదుగా 4 కొట్టాడు. మంచి టెక్నిక్ కనబరిచాడు ఈ షాట్లో బ్యాట్స్మెన్. సేమ్ షాట్ అండ్ సేమ్ రిజల్ట్.
ఎక్సలెంట్ బ్యాటింగ్. ఈసారి ఫీల్డింగ్లో మార్పు జరిగింది. డీప్ మిడ్ వికెట్ ఫీల్డర్ను ముందుగా పెట్టుకొని లాంగ్ ఆఫ్ మీదుగా ఫీల్డర్ పెట్టుకొని బౌలింగ్ వేస్తున్నాడు. ఈసారి రివర్స్ స్వీప్ అండ్ ఇట్స్ 4. డీప్ థర్డ్ మ్యాన్ మీదుగా బ్యాటర్ రివర్స్ స్వీప్ ఆడి 4 పరుగులు సాధించారు. చూద్దాం బౌలర్ నుంచి ఎటువంటి కంబ్యాక్ వస్తుందో. ఫుల్ టాస్ బాల్ అండ్ మంచి ఫీల్డింగ్ ఫీల్డర్ పూజ నుంచి. సింగిల్ అయితే లభిస్తుంది. ఓవర్లో చివరి బంతి. షార్ట్ పిచ్ బాల్ అండ్ వికెట్. కీపర్ క్యాచ్. కాట్ బిహైండ్ బై తేజ. సాదిక్ బబ్లు 16 బంతుల్లో 15 పరుగులు చేసి పెవిలియన్కు వెనుదిరుగుతున్నారు. గుడ్ వికెట్ అండ్ గుడ్ ఎగ్జిక్యూషన్. ద ప్లాన్ ఈజ్ సక్సెస్. బౌలింగ్లోకి న్యూ బౌలర్ లోహిత్ అండ్ స్ట్రైక్లో సుమంత్ రెడ్డి అండ్ అలానే న్యూ బ్యాటర్ శ్రీను. ఈ లీగ్లో ఈ బ్యాటర్కు సెంచరీ కూడా ఉంది. The first batsman to hit century in this league. Here the start. Excellent shot. Long on మీదుగా 4 వచ్చే అవకాశం. అండ్ ఫీల్డర్ నుంచి అయితే మంచి ఎఫర్ట్ బట్ బంతి అయితే బౌండరీ చేరుతుంది. ఓవర్లో రెండవ బంతి. ఫుల్ టాస్ బాల్. ఈసారి క్యాచ్కి అవకాశం పట్టేశాడు కెప్టెన్ శివ. ఎక్సలెంట్ బౌలింగ్ బై ద బౌలర్. సో వింటేజ్ క్రికెటర్స్ తమ యొక్క కీ వికెట్ను కోల్పోయింది 43 పరుగుల వద్ద. సుమంత్ రెడ్డి 9 బంతుల్లో 19 పరుగులు చేసి వెనుదిరుగుతున్నారు. అండ్ మంచి స్ట్రైక్ రేట్ ఉంది 211, కానీ అవుట్ అయిపోయారు. అండ్ న్యూ బ్యాటర్ సతీష్ 03. Excellent delivery from the bowler and good leave by the batsman. Good ball again. మంచి సింగిల్ అండ్ స్ట్రైక్లో శ్రీను. ఓవర్లో చివరి బంతి. Great ball and good over from Lohit. Last over for the power play. Bowling loki Sammy and strike lo Satish 03. First ball, good start from him. Modri bante dot. Bounce Sammy. Should cover play the drive line jisko. Good ball again and good defense by the batter. దీనికి ఆన్ గోయింగ్గా జరిగినటువంటి క్రితం లీగ్ యొక్క స్టార్ పర్ఫార్మర్ సామీ. అతను బెస్ట్ బ్యాటర్ అవార్డ్ అండ్ బెస్ట్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు ఆ లీగ్లో. అలానే ఆ లీగ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అయితే మనం ఈ మ్యాచ్కి వచ్చేద్దాం.
గ్రేట్ బాల్ అగైన్. బ్యాట్స్మెన్ స్ట్రగుల్ చేస్తున్నారు శామీ. గ్రేట్ బాల్ అగైన్. బ్యాట్స్మెన్స్ మాత్రం ఏమాత్రం సింగిల్కి ప్రయత్నించట్లేదు. ఓవర్లో చివరి బంతి. మేడిన్ ఓవర్కు సువర్ణ అవకాశం ఇది. బౌలర్ చాలా స్ట్రగుల్ చేస్తున్నాడు బ్యాట్స్మన్ ఇక్కడ. చూద్దాం మేడిన్ ఓవర్ సాధిస్తాడా. యాస్, గ్రేట్ బాల్ అండ్ గ్రేట్ స్టార్ట్ ఫ్రమ్ శామీ. లాస్ట్ 2 ఓవర్స్ చాలా డెడ్లీగా కనబరిచారు రాయల్ ప్యాంథర్స్. ఇంతటితో పవర్ ప్లే ముగిసింది. 7 ఓవర్లు ముగిసేసరికి వింటేజ్ క్రికెటర్స్ 44 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. బౌలింగ్లోకి బౌలర్ లోహిత్. సూపర్ పేస్. బ్యాట్స్మెన్ స్కూప్ షాట్కు ప్రయత్నించాడు కానీ ఎగ్జిక్యూషన్ అయితే సరిగా కుదరలేదు. అండ్ బౌలర్ లోహిత్ ఆఫ్టర్ పవర్ ప్లే తన యొక్క ఫీల్డ్ ప్లేస్మెంట్స్ను స్క్వేర్ లెగ్ మీద ఒకరిని, డీప్ మిడ్ వికెట్ మీద ఒకరిని, లాంగ్ ఆన్ మీద ఒకరిని, లాంగ్ ఆఫ్ మీద ఒకరిని, అండ్ అలానే కవర్స్ మీద ఒకరిని 5 మందిని ప్లేస్ చేసుకున్నాడు. ఓవర్లో రెండవ బంతి. స్లోర్ వన్. గుడ్ ఐడియా. బ్యాట్స్మెన్ బౌలర్ స్ట్రగుల్ చేస్తున్నారు ఇక్కడ. గ్రేట్ బాల్ అగైన్ అండ్ రన్అట్కి అవకాశం. బట్ అండ్ ఆ త్రో వల్ల సింగిల్ అయితే లభించింది. స్లోర్ వన్. బ్యాట్ అవుట్ సైడ్ తీసుకొని స్లిప్లో ఉన్న ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది అండ్ సింగిల్ అయితే లభించింది. చేంజ్ ఆఫ్ స్ట్రైకింగ్లో బ్యాట్స్మెన్ శ్రీను. స్కూప్ షాట్కు ప్రయత్నం. ఈసారి కనెక్షన్ కుదిరింది. బంతి బౌండరీ వస్తుందా? లేదు. శామీ నుంచి మంచి ఫీల్డింగ్. 2 పరుగులు అయితే సునాయాసంగా లభించాయి. ఫుల్ టాస్ బాల్ డీప్ మిడ్ వికెట్ మీదుగా సింగిల్. కెప్టెన్ శివ నుంచి మంచి ఫీల్డింగ్ and it's an over. Made in over bowler Sammy has come into the attack. Full toss ball and fielder ledu. Boundary. Ball ఖచ్చితంగా బౌండరీ చేరుతుంది. Great bat. Long off మీదుగా సింగిల్. స్ట్రైక్లో మార్పు. సతీష్ 03 ఈజ్ ఆన్ ద స్ట్రైక్. ఎక్సలెంట్ బాల్. బ్యాట్స్మెన్ బీట్ చేశారు శామీ. సూపర్ పేస్ అండ్ గుడ్ డిఫెన్స్ బై ద బ్యాట్స్మెన్. బ్యాట్స్మెన్ రివర్స్ స్వీప్కు ప్రయత్నం బట్ ఇట్స్ అ వైడ్ and good leave by the batsman. Good batting. సింగిల్ లభించింది. స్ట్రైకింగ్లో శ్రీను. స్లోర్ వన్ బట్ ఇట్ ఇస్ అ వైడ్.
ఎక్సలెంట్ బాల్ అండ్ సింగిల్కి ప్రయత్నం బట్ ఎక్స్ట్రా త్రో. ఈ త్రో వల్ల సింగిల్ అయితే లభించింది. బౌలింగ్లోకి ద క్యాప్టెన్ ఆఫ్ ద టీమ్ శివ. మొదటి బంతి 2D వచ్చింది. గుడ్ షాట్. సింగిల్ అయితే సునాయాసంగా లభిస్తుంది. స్ట్రైక్లో మార్పు. రివర్స్ స్వీప్కి ప్రయత్నం బట్ కనెక్షన్ కుదరలేదు. ఈసారి సింగిల్కు ప్రయత్నం. సింగిల్ అగైన్. ఓవర్లో చివరి బంతి. ఈసారి సింగిల్ లేదు, అయినా బ్యాట్స్మెన్ ప్రయత్నించడం జరిగింది. అండ్ గుడ్ ఫీల్డింగ్ బై ద ఫీల్డర్ ఫారూక్. వింటేజ్ క్రికెటర్స్ 3 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది 10 ఓవర్లకు. ఇక నుంచి ఎటువంటి ఇన్నింగ్స్ రాబోతుందో చూద్దాం. అండ్ బౌలింగ్లోకి సన్నీ. షాట్కు ప్రయత్నం. కవర్స్ మీదుగా బంతి బౌండరీ చేరుకుంది. ఫిల్ టాస్ బాల్ స్ట్రైట్ టు ద లాంగ్ ఆఫ్. స్ట్రైక్లో మార్పు. సతీష్ 03 is on the strike. Archer ball. రివర్స్ స్వీప్ ప్రయత్నం. ఈసారి బంతి బౌండరీ చేరుకుంటుంది. ఇట్స్ 4. ఈజీ సింగిల్. The last ball of this over. Full toss ball. గాల్లో బంతి ఫీల్డర్ క్యాచ్ పట్టే అవకాశం అయితే లేదు. అండ్ ఇట్స్ 4. పైన లెగ్ మీదుగా. బౌలింగ్లోకి క్యాప్టెన్. సింగిల్కు ప్రయత్నం అండ్ రెండో పరుగుల ప్రయత్నం. ఎక్సలెంట్ త్రో. రన్అట్కి అవకాశం ఉందా? కెప్టెన్ నుంచి మంచి త్రో రావడంతో సెటిల్ అయినటువంటి బ్యాట్స్మెన్ సతీష్ 03ని అవుట్ చేయగలిగారు. అండ్ ఇప్పుడు న్యూ బ్యాటర్ రాజేష్ రాజీ. మంచి షాట్ అండ్ అలానే మంచి ఫీల్డర్ పండు నుంచి. స్ట్రైక్లో మార్పు. రాజీ ఈజ్ ఆన్ ద స్ట్రైక్. రివర్స్ స్వీప్ ప్రయత్నం అండ్ మంచి కనెక్షన్ కుదిరింది. థర్డ్ మ్యాన్ దిశగా బంతి మ్యాక్సిమం. లేట్ కట్కు ప్రయత్నం బట్ కనెక్షన్ ఈసారి కుదరలేదు. ఓవర్లో చివరి బంతి. రివర్స్ స్వీప్ అగైన్. ఈసారి ఫీల్డర్ అయితే ఉన్నాడు కానీ
బంతి అయితే బౌండరీ చేరుకుంది. గుడ్ షాట్ బై ద బ్యాట్స్మెన్ వై రాజేష్. బౌలింగ్లోకి సామి. గుడ్ బాల్ అండ్ మంచి ఫీల్డింగ్ సన్నీ నుంచి. గ్రేట్ షాట్ టువార్డ్స్ టు ద ఎక్స్ట్రా కవర్స్ అండ్ ఫీల్డర్ పండు నుంచి మంచి ఫీల్డింగ్. సో సింగిల్ మాత్రమే. ఫిల్టాస్ బాల్ అక్కడ ఫీల్డర్ ఉండడంతో సింగిల్ మాత్రమే. గుడ్ బాల్. కీపర్ క్యాచ్ అవకాశం ఉందా? ఎస్, ఇట్స్ అవుట్. ఇట్స్ అన్ అవుట్. ఎక్సలెంట్ క్యాచ్ బై ద కీపర్ తేజ. దీంతో సిటీ అయినటువంటి బ్యాట్స్మెన్ శ్రీనుని 92 పరుగుల వద్ద అవుట్ చేశారు రాయల్ ప్యాంథర్స్. కెప్టెన్ ఒడిలోకి కెప్టెన్ మొదటి బంతినే సింగిల్ తీశాడు. స్ట్రైకింగ్లో మార్పు. గుడ్ సింగిల్ బిట్వీన్ ద వికెట్స్. బౌలింగ్లోకి లోహిత్ అండ్ స్ట్రైక్లో వై రాజేష్. గుడ్ లీవ్ బై ద బ్యాట్స్మెన్. ఎక్సలెంట్ పేస్ విత్ గుడ్ లైన్ అండ్ లెంత్. గుడ్ బాల్ అగైన్. సింగిల్ అయితే లభిస్తుంది. గుడ్ బాల్ అండ్ గుడ్ సింగిల్. చిన్న ఫీల్డ్ మిస్టేక్ ఫ్రమ్ సన్నీ. Good ball and good single. Strike low captain. Good single. Field low captain Siva. Manchi fielding. Over low chivari banti. Wide delivery. ఇన్నోవేటివ్ షాట్ ఆడదామని బ్యాట్స్మెన్ బౌలర్ని కన్ఫ్యూజ్ చేశాడు. గుడ్ బాల్ అండ్ గుడ్ బ్యాటింగ్ యాజ్ వెల్ యాజ్. 14 ఓవర్లు ముగిసేసరికి వింటేజ్ క్రికెటర్స్ 99 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. బౌలింగ్లోకి సామి, బ్యాటింగ్లో కెప్టెన్ షాహుల్. సో వైడ్ డెలివరీ. గుడ్ బాల్ అగైన్. బ్యాట్స్మెన్ని బీట్ చేసేసాడు బౌలర్ ఈ డెలివరీతో. గ్రేట్ షాట్ స్ట్రైక్ టు ద లాంగ్ ఆఫ్. సునాయాసంగా సింగిల్ లభిస్తుంది. చేంజ్ ఆఫ్ స్ట్రైక్. రాజేష్ ఇస్ ఆన్ ద స్ట్రైక్. షాట్కు ప్రయత్నం బట్ కనెక్షన్ కుదరలేదు.
ఈసారి ఫుట్కి కొట్టే ప్రయత్నం. అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకొని బాల్ బిహైండ్ ద స్టంప్స్ వెళ్ళింది. అండ్ ఇట్స్ 4. స్లోర్ 1 బ్యాట్స్మెన్ రీడ్ చేసి పాయింట్ మీదుగా 4 కొట్టాడు. ఫీల్డర్ పండు నుంచి మంచి ఫీల్డింగ్ అయినప్పటికీ బంతి అయితే బౌండరీకి చేరుకుంది. ఓవర్లో చివరి బంతి అండ్ లేట్ కట్కు ప్రయత్నం. ఫీల్డింగ్లో శివ ద క్యాప్టెన్, మంచి ఫీల్డర్ అతను. సో సింగిల్ లభించింది. ఇంతటితో హాఫ్ ఆఫ్ ద ఇన్నింగ్స్ ముగిసేసరికి 15 ఓవర్లు ముగిసేసరికి 110 పరుగులు చేసింది వింటేజ్ క్రికెటర్స్. అలానే 5 వికెట్లు కోల్పోయింది. ఇక్కడి నుంచి ఎటువంటి కంబ్యాక్ ఇస్తుందో చూద్దాం. అండ్ అలానే ఫీల్డింగ్ టీం రాయల్ ప్యాంథర్స్ ఎలా పుంజుకుంటుందో చూడాలి. బౌలింగ్లోకి లోహిత్, లేట్ కట్, స్ట్రైక్ టు ద కెప్టెన్, మంచి ఫీల్డింగ్ and change of strike. The captain Shahul is on the strike. Slow one and wicket labinchindi. The plan is good. Good catch by keeper Teja. బ్యాటింగ్లోకి న్యూ బ్యాటర్ శ్యామ్ పద్మినేని. గ్రేట్ పేస్, మంచి పేస్ ఉంది ఈ డెలివరీలో. న్యూ బ్యాటర్ని స్ట్రగుల్ చేశారు. స్లోర్ 1 బ్యాట్స్మెన్ స్కూప్ షాట్ ఆడి ఫైన్ లెగ్ మీదుగా బౌండరీ సాధించారు. విత్ బ్యాటింగ్ బై ద బ్యాటర్. వైట్ డెలివరీ అండ్ మంచి కీపర్ నుంచి. లేట్ కట్కు ప్రయత్నం. బంతి నేరుగా కెప్టెన్ ఫీల్డ్ శివ చేతుల్లోకి. స్ట్రైక్లో మార్పు. రాజేష్ is on the strike. Good defense by him. బౌలింగ్లోకి పుష్కర్ దేవరాల అండ్ స్ట్రైక్లో శ్యామ్ పద్మినేని. గ్రేట్ షాట్, స్ట్రైక్ టు ద బౌలర్ అండ్ మంచి ఫీల్డింగ్. షార్ట్ పిచ్ డెలివరీ అండ్ బంతి నేరుగా సరైన చేతుల్లోకి. సింగిల్ అయితే సునాయాసంగా లభించింది. బ్యాట్స్మెన్ ఫ్రంట్ ఫుట్ ఎక్కి షాట్ కొట్టే ప్రయత్నం బట్ మిస్ టైం అయింది అండ్ 2D లభించింది. మంచి రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్, క్విక్ రన్నింగ్. రివర్స్ స్వీప్ కు ప్రయత్నం బట్ బంతికి బ్యాట్కి కనెక్షన్ కుదరలేదు. పుల్ షాట్ స్క్వేర్ లెగ్ మీదుగా మంచి ఫీల్డింగ్ అండి ఫీల్డర్ నుంచి అండ్ అలానే గుడ్ బ్యాకప్ బై కెప్టెన్ శివ. క్విక్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ ఆల్సో. దీంతో 3 పరుగులు సాధించారు వింటేజ్ క్రికెటర్స్.
గుడ్ షాట్ బై ద బ్యాట్స్మెన్. రెండో పరుగు అవకాశం ఉందా? లేదు. అక్కడ ఉన్నటువంటి ఫీల్డర్ చాలా మంచి ఫీల్డర్ శివ, ద క్యాప్టెన్ ఆఫ్ ద టీమ్. సింగిల్ అయితే లభించింది. 17 ఓవర్లు ముగిసేసరికి వింటేజ్ క్రికెటర్స్ 124 పరుగులు చేసి 6 వికెట్లు అయితే కోల్పోయింది. బౌలింగ్లోకి ద క్యాప్టెన్ ఆఫ్ ద టీమ్ శివ. గ్రేట్ బాల్. బౌలర్ యార్కర్తో ప్రారంభించారు తన ఓవర్ను. ఈసారి కూడా యార్కర్, కానీ బ్యాట్స్మెన్ ప్రీ డిటర్మైండ్ షాట్ ఆడి సింగిల్ అయితే సాధించారు ఫైన్ లెగ్ మీదుగా. స్ట్రైక్లో మార్పు. రాజేష్ ఇస్ ఆన్ స్ట్రైక్. ఎస్, ఫ్రంట్ ఫుట్ ఎక్కి కొట్టే ప్రయత్నం. ఇట్ ఇస్ 6 స్ట్రైట్ టు ద లాంగ్ ఆఫ్. బ్యాట్స్మెన్ నుంచి మంచి షాట్. కీపర్ షాట్ కీపింగ్ చేస్తున్నారు. ఈసారి రివర్స్ స్వీప్కు ప్రయత్నం. బంతికి బ్యాట్కు కనెక్షన్ కుదరలేదు. సూపర్ బాల్. ఎక్సలెంట్ డెలివరీ ఫ్రమ్ ద బౌలర్. రివర్స్ స్వీప్కు ప్రయత్నం మరోసారి, బట్ డజంట్ ఎగ్జిక్యూటెడ్ ప్రాపర్లీ. బౌలింగ్లోకి పుష్కర్ దేవరాల అండ్ స్ట్రైక్లో శ్యామ్ పద్మినేని. షాట్కు ప్రయత్నం, గాల్లో బంతి అండ్ ఫీల్డర్ శివ పడతాడా? ఎస్, పట్టేశాడు. ద బెస్ట్ ఫీల్డర్ ఇన్ దిస్ గ్రౌండ్ ఈజ్ నాట్ ఓన్లీ బట్ శివ అయితే చాలా మంచి ఫీల్డర్. దీంతో 131 పరుగుల వద్ద వింటేజ్ క్రికెటర్స్ తమ యొక్క వికెట్ను కోల్పోయింది శ్యామ్ పద్మినేని రూపంలో. 9 బంతుల్లో 8 పరుగులు. పెవిలియన్కు వెనుదిరగక తప్పదు. అండ్ స్ట్రైక్లో న్యూ బ్యాటర్ వెంకటేశ్వర చౌదరి. గుడ్ బ్యాటింగ్. మొదటి బంతినే సింగిల్ తీసుకున్నారు. Good ball and good drive by the batter by Rajesh. Striking lo marpu. Chaudhary is on a strike and quick running between the wickets. Quick running between the wickets. Run out ku chance తీసుకున్నారు కూడా. Full toss ball and straight to the captain. Yes, he's taken one more and settle అయినటువంటి రాజేష్ అవుట్ అయిపోయారు. దీంతో వింటేజ్ క్రికెటర్స్ తమ యొక్క 8వ వికెట్ను కూడా కోల్పోయింది. బ్యాటింగ్లోకి న్యూ బ్యాటర్ శ్రీనివాసులు, మంచి అనుభవం కల బ్యాటర్. గుడ్ బాల్. మంచి అనుభవం కలిగినటువంటి బ్యాటర్ ఇతను. ఇటువంటి టైమ్స్లో అండ్ కష్టాలలో టీంను ఆదుకున్నటువంటి బ్యాటర్ శ్రీనివాసులు. చూద్దాం ఈ సందర్భాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటారో. విల్ సీ. అండ్ బౌలింగ్లోకి లోహిత్. గుడ్ బౌలింగ్. మొదటి బంతి డాట్. గుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద బౌలర్. అండ్ ఓవర్లో రెండవ బంతి. ఫ్రంట్ ఫుట్ ఎక్కి కొట్టే ప్రయత్నం.
బౌలర్ గమనించి స్లో బాల్ వేశాడు, బట్ ఇట్ ఇస్ అ వైడ్. బాల్ ఈసారి లెగ్స్ను తాకింది. హియర్ వీ డోంట్ హ్యావ్ లెగ్ బైస్. ఈసారి కూడా స్లోవర్ వన్. బ్యాట్స్మెన్ బీట్ చేశాడు బౌలర్. గ్రేట్ బౌలింగ్, ఎక్సలెంట్ పేస్, ఎక్సలెంట్ పేస్. అండ్ బౌలర్ని అపీల్ చేస్తున్నారు. అంపైర్స్ మాత్రం ఎటువంటి నిర్ణయం ఇంకా ఇవ్వలేదు. అండ్ ఇప్పుడు ప్రకటించారు అది నాట్అవుట్ అని. బ్యాట్స్మెన్ లెగ్స్ను తాకిందని చెప్తున్నారు. స్లోవర్ వన్ అగైన్. బాల్ నేరుగా డీప్ మిడ్ వికెట్ ఫీల్డర్ కెప్టెన్ శివ చేతుల్లోకి. అండ్ ఇట్స్ ఎ సింగిల్. స్ట్రైక్లో మార్పు. శ్రీనివాసులు ఈజ్ ఆన్ ద స్ట్రైక్. గ్రేట్ బాల్ అండ్ గ్రేట్ డిఫెన్స్ బై ద బ్యాటర్ శ్రీనివాసులు. బౌలింగ్లోకి శామీ. కాడెం బాల్ నేరుగా బంతిని బౌలర్ చేతుల్లో కొట్టాడు చౌదరి. సో వింటేజ్ క్రికెటర్స్ మరో వికెట్ కోల్పోయింది వెంకటేశ్వర్లు చౌదరి రూపంలో. వెంకటేశ్వర్లు చౌదరి ఇవాళ పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయారు. కేవలం 8 బంతుల్లో 3 పరుగులు చేసి అవుట్ అయ్యి వెనుదిరుగుతున్నారు. అండ్ స్ట్రైక్లోకి న్యూ బ్యాటర్ ఎస్కే నవాజ్. ద లాస్ట్ వికెట్ ఫర్ దెమ్. బౌలర్ కాస్త రన్అప్లో ఇబ్బంది పడుతున్నారు. అండ్ హీఈస్ రెడీ నౌ. కీపర్ క్యాచ్కి అవకాశం, బట్ నో. అపీల్ చేశారు కానీ బ్యాట్కు బాల్కు కనెక్షన్ కుదరలేదు. సూపర్ షాట్, లాంగ్ ఆఫ్ మీదుగా బౌండరీ సాధించాడు బ్యాట్స్మెన్ ఎస్కే నవాజ్. ద లాస్ట్ బాల్ ఆఫ్ దిస్ ఓవర్. అండ్ సింగిల్ అయితే లభించింది. క్షమించాలి, చివరి బంతి కాదు. స్ట్రైకింగ్లో మార్పు. శ్రీనివాసులు ఇతను స్ట్రైక్. లేట్ కట్కు ప్రయత్నించాడు కానీ కనెక్షన్ కుదరలేదు. గుడ్ షాట్ అండ్ సింగిల్ అయితే లభిస్తుంది. అండ్ మంచి కీపర్ నుంచి 21 ఓవర్లు ముగిసేసరికి 142 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది వింటేజ్ క్రికెటర్స్. ఈ లాస్ట్ వికెట్కు ఎన్ని పరుగులు జోడిస్తారో చూడాలి. లాస్ట్ వికెట్ అండ్ లాస్ట్ 4 overs ఆఫ్ దిస్ గేమ్. కెప్టెన్ శివ మొదటి బంతిని డాట్ వేశారు. సెకండ్ బాల్ ఆఫ్ దిస్ ఓవర్. సింగిల్కు ప్రయత్నం కానీ ఆ త్రో వల్ల సింగిల్ అయితే సునాయాసంగా లభిస్తుంది. డ్రామా, రన్అట్కి అయితే అవకాశం ఉంది, చూడాలి. ఎస్, ఆ రివ్యూ తీసుకున్నటువంటి అంపైర్స్ దాన్ని రన్అట్గా ప్రకటించారు. దీంతో వింటేజ్ క్రికెటర్స్ 142 పరుగుల వద్ద ఆల్అవుట్ అయ్యింది. ఈ లక్ష్యాన్ని రాయల్ ప్యాంథర్స్ ఛేదిస్తుందా లేదా చూడాలి. ఈ మ్యాచ్ వాళ్ళకు చాలా కీలకం. లెట్స్ విష్
to the both teams. Let's wish good luck to the both teams. కమెంటరీలో మార్పు, యేసోబు స్థానంలో భరత్ అని స్వాగతిద్దాం. వెల్కమ్ టు ద కమెంటరీ బాక్స్ భరత్ అన్న. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుందండి. రాయల్ ప్యాంథర్స్ స్ట్రైక్లో సన్నీ అన్న, నాన్ స్ట్రైక్లో పండి, బౌలింగ్లో వెంకటేష్ చౌదరి అన్న. ఫస్ట్ బాల్ మంచి కట్ షాట్ అండి. ఇట్స్ ఏ 4 రన్స్. ఫస్ట్ బాల్ 4తో స్టార్ట్ చేశాడు సన్నీ అన్న ఇన్నింగ్స్ని. ఫస్ట్ బాల్ 4 రన్స్ అండి రాయల్ ప్యాంథర్స్కి. ఓకే, వింటేజ్ క్రికెటర్స్ 142 రన్స్ కొట్టారండి. లాస్ ఆఫ్ 10 వికెట్స్. రాయల్ ప్యాంథర్స్ ఇంకా 149 బాల్స్కి 139 రన్సే కొట్టాలి. బాల్స్ కన్నా తక్కువ రన్సే ఉన్నాయండి మ్యాచ్కి. వికెట్స్ పడితే చెప్పలేమండి, ఏ మ్యాచ్లో తిరిగిపోవచ్చు సెకండ్స్లో. సెకండ్ బాల్ కూడా గ్యాప్లో, కానీ అక్కడ ఉన్నాడు సింగిల్. స్ట్రైక్లో పండు. కీపర్ కొంచెం పక్కనే వెళ్ళినట్టుందండి. మళ్ళీ ఫుల్ టాస్, కానీ అక్కడ ఫీల్డర్ ఉన్నాడు. ఇక్కడ మిస్ ఫీల్డ్ అండి. సందేశ్ అన్న, సారీ, సన్నీ అని కొట్టిన బాల్కి షావుల్ బై క్యాచ్ మిస్ చేశాడు. మంచి ఇక్కడ ఫీల్డర్ దగ్గర మిస్, కానీ అక్కడ నవాజ్ అన్న ఉన్నాడు. మంచి ఫీల్డింగ్. లాస్ట్ బాల్ ఇన్ ది ఓవర్. మళ్ళీ ఇక్కడ ఎడ్జ్ అయిందండి. అక్కడ ఫీల్డర్ ఉన్నాడు సీను అన్న. ఇట్స్ ఏ సింగిల్. ఫస్ట్ ఓవర్ కంప్లీటెడ్, 9 రన్స్, లాస్ ఆఫ్ 0 వికెట్స్ అండి. సెకండ్ ఓవర్ వేయడానికి ప్రశాంత్. సెకండ్ ఓవర్ ప్రశాంత్ బ్రో. మంచి బౌలింగ్. ఇట్స్ ఏ వైడ్ బాల్. ఇక్కడ స్ట్రైట్ శ్యామన్ ఉన్నాడు. మంచి ఫీల్డింగ్. మంచి ఫీల్డింగ్, కానీ అక్కడ కట్ షాట్ ఎడ్జ్ చేశాడు. కెమెరా ఉందా? అవుట్ అండి. సన్నీ అన్న అవుట్. ఫస్ట్ వికెట్ గాన్ సన్నీ అన్న, సందేశ్ అన్న. నెక్స్ట్ బ్యాట్స్మెన్ సురేంద్ర అన్న, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ అండి. చాలా మంచి బ్యాట్స్మెన్ లెఫ్ట్ హ్యాండ్. రాయల్ ప్యాంథర్స్కి ఈ సీజన్లో చాలా మంచి నాంగ్స్ ఆడాడు.
సురేంద్ర అన్న. మంచి బౌలింగ్, గ్రేట్ బౌలింగ్ బై ప్రశాంత్. ఓవర్ అంటే చాలా మంచి ఓవర్ వింటేజ్ క్రికెటర్స్కి. 2 overs completed, 13 runs, loss of 1 wicket. నెక్స్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ వేయడానికి వస్తాను వెంకటేష్ చౌదరి అన్న. బౌలింగ్ అండి, ఫ్రంట్లో శ్యామ్, రాయేష్ అని ఉన్నాడు. మళ్ళీ ఫుల్ టాస్, సారీ 2 runs కంప్లీట్ చేసుకున్నారు బ్యాటింగ్ టీం. బాగుంది, ఏం కదన్నా మరి అంత బయటికి లేదు, అంతే బాగుంది. 2 runs. మళ్ళీ అక్కడ సాత్విక్ అని ఉన్నాడు. వీళ్ళని చెప్పలేమని మంచి త్రో, కానీ అక్కడ బ్యాట్స్మెన్ ముందే వచ్చేసాడు. స్ట్రైక్లో పండు. మరీ బయటికి లేదన్నా. రెండో వికెట్ స్టిక్ మార్చడం బౌల్. మంచి బౌలింగ్ అండి, మంచి బాల్ నా శభాష్. మంచి బౌలింగ్ అండి వెంకటేష్ అన్న ద్వారా. మంచి కట్ షాట్, మంచి కట్ షాట్. మంచి ఫీల్డింగ్ బై సతీష్ అన్న. 3 overs completed, 19 runs, loss of 1 wicket. బౌలింగ్లోకి మళ్ళీ ప్రశాంత్. చాలా మంచి బౌలింగ్ వేసాడండి ఫస్ట్ ఓవర్లో. వింటేజ్కి అనుకున్నట్టు వికెట్ కూడా ఇచ్చాడు. చూద్దాం సెకండ్ ఓవర్లో ఆయన వికెట్ ఉందా. కట్ షాట్, ఇక్కడ శ్యామ్ అని ఉన్నాడు. ఇట్స్ ఎ సింగిల్, స్ట్రైక్లోకి పండు. జస్ట్ మిస్ అండి. సెకండ్ గ్యాప్ జస్ట్ మిస్ అండి. జస్ట్ పండు షార్ట్ పిచ్ షాట్ ఆడదాం అనుకుని ట్రై చేశాడు, కానీ మిస్ అయింది.
షార్ట్ అండి, షార్ట్ షార్ట్ షార్ట్, మంచి షార్ట్. ఇక్కడ శ్యామన్న రన్నింగ్, అక్కడ మంచి ఫీల్డింగ్ అండి. మంచి ఫీల్డింగ్ అండి. అక్కడ శ్యామన్న టీంకి 1 రన్ సేవ్ చేశాడు, కానీ మంచి బ్యాటింగ్. స్ట్రైక్ బాగా రొటేట్ చేస్తున్నాను రాయల్ ప్యాంథర్స్. ప్రిపేర్ అవుతున్నాం బ్యాట్కి. 4 overs completed, 24 runs, loss of 1 wicket. నా షార్ట్ కీపింగ్ అన్న. కళ్ళు తిరుగుతుందంటారా శ్యామన్నది కూర్చునేసాడా ఇదో 7 4 overs completed, 24 runs, loss of 1 wicket. అన్న తర్వాత రైడర్కి వచ్చాడు వెంకటేష్ అన్న. మళ్ళీ ఫుల్ టాస్. బౌలింగ్ అన్న బాగుంది. బాగుంది. ఉన్నాడు సతీష్ అన్న. Over completed, 5 overs completed, 30 runs, loss of 1 wicket. న్యూ బౌలర్ షాహుల్ భాయ్, చాలా మంచి బౌలర్ అండి, వేరియేషన్స్ అండ్ మంచి బౌలింగ్ వేస్తూ ఉంటాడు అన్న. షార్ట్ కోసం ట్రై చేసేటండి. బాల్ నా బాగుంది. శభాష్. సింగిల్
completed, 32 runs, loss of 1 wicket. నా షార్ట్ టైం Bowling loki Sinu Anna, new bowler. ఓ ఇక్కడ బౌలర్ బ్యాట్స్మెన్ అప్పీల్ చేస్తాడండి. సీను అన్న వేసేది త్రో బౌలింగ్ అని మ్యాచ్ ఆగింది అందువల్ల. బౌలింగ్లోకి నవాజ్ అన్న. మంచి బౌలింగ్ అన్న నవాజ్ అన్న. మంచి బౌలింగ్ బై నవాజ్ అన్న. బాగుందన్న లైన్ బాగుంది. మంచి షాట్ కోసం రివర్స్ షాట్ కోసం ట్రై చేశాడండి. ఇట్స్ ఏ డాట్ బాల్. మంచి ఓవర్ బై నవాజ్ అన్న. ఆ షాట్ 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 అక్కడ సూపర్ ఫీల్డింగ్ అండి అక్కడ. ఓవర్ అభిమన్నా 7 overs కంప్లీటెడ్, 37 runs, లాస్ ఆఫ్ 1 wicket అండి. అక్కడ సుభాన్ భైని ఏమన్నా రామంటారా అని ఇంటికి వెళ్ళాలని చెప్పు. అరే అక్కడ మహమ్మద్ నిన్న రామంటారా వెళ్ళాలి అర్జెంటుగా. మహమ్మద్ నిన్న రామని పెట్టుకోమని కెమెరా. ఒక 5 నిమిషాలు చెప్పు సుభాన్ భాయ్ వస్తారని చెప్పు. నేను వెళ్ళాలి అర్జెంటుగా ఇంటికి. అవునా కొంచెం వెళ్ళాలా ఇలా ఇంట్లో బరిలో మంచి బౌలింగ్. ఇక్కడ ఫ్రంట్లో మన సాత్విక్ అన్న ఉన్నాడు.
బాల్ బాయ్. ఓరే కీపర్ మిస్ అండి. ఓవర్ అభివన్నా 8 overs completed, 41 runs, loss of 1 wicket. షార్ట్ అండి, షార్ట్ సూపర్ 6 అండి. సురేంద్ర అన్న మంచి 6. సీను అన్న స్ట్రైక్లో పండు ఆల్రెడీ 2 లైఫ్లు వచ్చాయి, 2 లైఫ్. సో ఎంతవరకు రీచ్ అవుతారో చూద్దాం. షార్ట్ మంచి బౌలింగ్ పైన నవాజ్. Over 9 overs completed, 51 runs, loss of 1 wicket. అన్వర్ అక్కడ ఏమన్నా రామన్ అన్వర్ ఇంటికి వెళ్ళాలని చెప్పిన తొందరగా రామన్ 9:30 అయిపోయింది.
shot. Over. 10 overs completed, 55 runs, loss of 1 wicket. మంచి షాట్ ఇక్కడ సురేంద్ర నుంచి. చక్కటి ఫీల్డింగ్ వెంకటేశ్వర్లు. అద్భుతమైన బాల్ ఇక్కడ షౌల్ బాయ్. ఓవర్లకి 66 పరుగులు, 1 వికెట్. రాయల్ ప్యాంథర్స్ చక్కటి సింగల్. పండు అద్భుతంగా బ్యాటింగ్ ఆడుతున్నాడు. రాజీ సీనియర్ బౌలర్. ఒకనప్పుడు మంచి ఆల్రౌండర్. షాట్ ఇక్కడ సూర్య నుంచి వెనక్కి చాలా చక్కగా ఆడాడు. బౌండరీ. సురేంద్ర చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు. తన టీం కోసం పోరాడుతున్నాడు అని చెప్పుకోవాలి. సునాయాసమైన పరుగుల్ని సాధిస్తూ ఉన్నాడు. మరొక ఫుల్ టాస్. అద్భుతమైన రన్నింగ్ ఇక్కడ సూరి. సూపర్. చాలా చక్కగా 2 సాధించాడు. 2 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. అద్భుతమైన షాట్ ఇక్కడ సూరి. మరొక సింగల్. వికెట్లు పడితే కానీ వింటేజ్ బ్యాగ్ ఇవ్వదు. లేకుంటే మంచి అవకాశాన్ని చేజార్చారు. టెస్ట్ సునాయాసమైన సింగిల్. ఓవర్ చివరి బంతి. అద్భుతమైన సింగల్ ఇక్కడ సూర్య నుంచి. మరొక్కసారి శ్యామ్ అద్భుతమైన షాట్ ఇక్కడ సూరి మరొకసారి చక్కగా ఆడాడు. గాలిని బాగా యూజ్ చేసుకుని బ్యాటింగ్ చేస్తున్నాడు సూరి.
అద్భుతమైన 6 కొట్టాడండి శ్యామ్. తన మొదటి ఓవర్ వేయడం బా మరి ఎక్కువ షాట్కి ప్రయత్నం అద్భుతంగా ఆడాడు, కానీ అక్కడ చక్కటి ఫీలింగ్ సీన్ నుంచి మంచి బ్యాటింగ్ సూరి, మంచి అడ్వాంటేజ్. గాలికి బ్యాటింగ్ చేయవచ్చు, లెఫ్ట్ హ్యాండ్కి చాలా అద్భుతమైన అవకాశం ఈ గ్రౌండ్లో. చక్కటి సింగల్ పండు. శామ్ మరొక షాట్ ఇక్కడ సూర్య నుంచి, అద్భుతమైన షాట్. గాలిని చాలా చక్కగా ఉపయోగించుకొని షాట్స్ ఆడుతున్నాడు. మరొక 6 సూర్య ఖాతాలోకి. ప్లస్ పాయింట్ సూర్య ఈ టీంకి. లెఫ్ట్ హ్యాండ్ ఉండడం వల్ల మంచి అవకాశం. గాలికి బాల్ సింపుల్గా వెళ్ళిపోతుంది. మరొక టాస్ బాల్, నో బాల్ అయ్యే ఛాన్స్. ఫ్రీ హిట్. పండు ఏ విధంగా యూజ్ చేస్తాడో చూడాలి మనం ఇప్పుడు. మంచి బ్యాటింగ్ చూస్తున్నాం మనం సూర్య నుంచి, పండు నుంచి. గట్టి కొట్టే ప్రయత్నం, ఎదురుగాలి, ఎటువంటి అవకాశం లేదు, కేవలం ఒక పరుగు. బౌలింగ్లోకి నవాజ్. మరొక మంచి షాట్ సూర్య నుంచి, పాయింట్ మీదుగా. ఫోర్ రన్. చాలా అద్భుతమైన షాట్ అండి సూర్య నుంచి. మొత్తానికి 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు సూర్య. గుడ్ బ్యాటింగ్ సూర్య. బ్యాట్ అదరా సూర్య. రే బ్యాట్ చూపిరా రే. రే సూర్య. మంచి బ్యాటింగ్ సూర్య నుంచి. 50 పరుగులు పూర్తి చేశాడు. పెద్ద షాట్కి ప్రయత్నం. మరొక షాట్కి ప్రయత్నం. ఈసారి సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు బ్యాట్కి. ఒక పరుగు. అద్భుతమైన బ్యాటింగ్ ఇక్కడ పండు నుంచి. మంచి డిఫెన్స్. ఒక మంచి బాల్ షాహిద్ నుంచి. సాదిక్. ఫుల్ టాస్ అందుకున్నాడు. చాలా మంచి గ్యాప్ షాట్, బౌండరీ లభించే అవకాశం. 4 రన్స్. మరొకసారి గాల్లోకి బంతి. ఎక్కడ ప్రశాంత్ మంచి క్యాచ్ అందుకున్నాడు. మొత్తానికి సూర్యని అవుట్ చేశారు. సురేంద్ర అవుట్. లోహిత్ మొదటి బాల్నే అవుట్ అయిన లోహిత్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు షాహిద్.
బ్యాటింగ్లోకి తేజ. సింపుల్ షాట్, కేవలం వచ్చిన మొదటి బంతిలోనే 4 తరలించాడు. అద్భుతమైన బ్యాటింగ్ తేజ నుంచి. అద్భుతమైన బ్యాటింగ్ ఇక్కడ. ఒక పరుగు. షౌల్ బాయ్ సునాయాసమైన సింగిల్. మరొకసారి మంచి సింగిల్ తేజ. పండు 35 పరుగులు 37 బంతుల్లో, ఒక 4 ఒక 6తో తేజ 3 బంతుల్లో 6 పరుగులు, ఒక 4 కొట్టాడు. మొత్తానికి 110 పరుగులు 3 వికెట్లు రాయల్ ప్యాంథర్స్. కేవలం 33 పరుగులు మాత్రమే చేయాలండి విజయానికి. చక్కటి బాల్ షౌల్ బాయ్. గాల్లోకి బంతి, ఫీలర్ తలపై నుంచి బౌండరీ. మంచి కంబ్యాక్ షౌల్ పై నుంచి. పండు గాల్లోకి బంతి కొట్టాడు. అక్కడ క్యాచ్ అయ్యే అవకాశం ఉంది. అద్భుతమైన క్యాచ్ అక్కడ. ప్రశాంత్ సూపర్ క్యాచ్ తీసుకున్నాడు. గుడ్ క్యాచ్. మరో వికెట్ కోల్పోయింది రాయల్ ప్యాంథర్స్. శామీ మొదటి బంతిని చక్కగా డిఫెన్స్ చేశాడు. బౌలింగ్లోకి సాదిక్, తేజ. చక్కటి సింగల్, అద్భుతమైన సింగల్ ఇక్కడ తేజ నుంచి. స్ట్రైక్లోకి శామీ లాస్ట్ టైం వింటేజ్ మీద 120 పరుగులు చేశాడు. చాలా అద్భుతంగా ఆడి ఫైనల్ మ్యాచ్ని గెలిపించాడు ఐపీఎల్లో. ఈరోజు ఏ విధంగా బ్యాటింగ్ చేస్తాడో చూడాలి మనం. మంచి బాల్ ఇక్కడ సాదిక్ నుంచి. ఒక పరుగు తీశాడు శామీ. మొదటి ఖాతా తెరిచాడు. ఒక పరుగుతో తన ఖాతాని ఓపెన్ చేశాడు. తేజ మరొక్కసారి గ్యాప్లో ఆడి ఒక రన్ని సాధించాడు. మంచి కవర్ డ్రైవ్, గాల్లో బంతి, చక్కగా ఫీల్డింగ్. మరొకసారి అద్భుతంగా బ్యాటింగ్ ఆడాడు తేజ. ఒక రన్ని సాధించాడు. పాయింట్ మీదగా చాలా చక్కగా ఆడాడు, కానీ గాలి వల్ల థర్డ్ మ్యాన్గా బౌండరీ. 4 పరుగులు. ఫుల్ టాస్ బాల్ నేరుగా వెంకటేశ్వర్ల చేతికి. ఒక పరుగు. కేవలం 19 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది రాయల్ ప్యాంథర్స్ విజయానికి. ఒక స్లో బాల్తో కన్ఫ్యూజ్ చేశాడు షౌల్ బాయ్ శామీని. మరొక చక్కటి సింగల్ శామీ నుంచి.
బాల్ షౌల్ బాయ్, కానీ వైడ్ ప్రకటించిన అంపైర్. సో మరొకసారి సింగల్ తేజ నుంచి. మంచి షాట్ పాయింట్ మీదగా బౌండరీ తరలించిన శామీ. ఇంకా కేవలం 12 పరుగులు మాత్రమే మిగులున్నాయి రాయల్ ప్యాంథర్స్ విజయం కోసం. మరొక్క షాట్ కవర్స్ మీదుగా అద్భుతమైన బౌండరీ తరలించాడు. సూపర్ షాట్ శామీ. మంచి షాట్ ఎక్కడ తేజ నుంచి, బౌండరీ, సూపర్ షాట్. కేవలం ఇంకో 4 పరుగులు మాత్రమే మిగులున్నాయి. బాల్ చక్కటి సింగల్. మరొక్కసారి తేజ. కేవలం 3 పరుగులు రాయల్ ప్యాంథర్స్కి మిగిలిన పరుగులు విజయం కోసం. ఒక బౌండరీతో ఫినిష్ చేస్తాడా లేదా చూడాలి శామీ ఇప్పుడు. ఓ అద్భుతమైన బాల్ ఎక్కడ సాదిక్. వైడ్ బాల్ సాదిక్ నుంచి. 2 పరుగులు మాత్రమే మిగులున్నాయి. మరొక కట్ షాట్, బౌండరీ తరలించాడు శామీ. మొత్తానికి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు రాయల్ ప్యాంథర్స్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న బన్నీ 5 ఓవర్లకు 27 పరుగులు 3 వికెట్లు అద్భుతంగా బౌలింగ్ చేశాడు.